నాకు చంద్ర ట్రెక్కింగ్ చేస్తే. అయోవాలో ఉన్నాను. అండ్ మీరు ఇంతకుముందు చూసిందే ఇది. నేను నైట్ షిఫ్ట్ అయింది. సో ఇందాక లేచాను, ఫ్రెష్ అప్ అయ్యాను. అండ్ ఇక్కడ షవర్స్ అయితే ఏముండవు, జస్ట్ ఫ్రెష్ అప్ దానికి డ్రైవర్స్ రెస్ట్ రూమ్ ఉంటాయి. సో అండ్ ఇది వచ్చేసి మీకు ఇంతకుముందు చూపించాను కదా, మామూలుగా లోపల ఐ మీన్ అక్కడ వర్క్ చేసే కంపెనీ వాళ్ళు పంప్ చేసుకోనికి అది గ్యాస్ అదంతా ఉంటుంది. సో అదే ప్లేస్లో ఉన్నాను. అండ్ ఇక్కడ నుంచి ఇంతకుముందు మీకు చెప్పినట్టు నాకు ట్రిప్ ఏం రాలేదు. లోడ్ తీసుకోనికి ట్రాన్స్పోర్ట్ దగ్గరలోనే ఉన్నాను. ట్రాన్స్పోర్ట్ యార్డ్ దగ్గరికి రమ్మన్నాడు అని చెప్పాను కదా. సో సేమ్ అంతే, యార్డ్ దగ్గరికి వెళ్తున్నాను. అండ్ ట్రిప్ వచ్చి రేపు మార్నింగ్ ఉంది నాకు. అక్కడ యార్డ్ దగ్గర నుంచి ఏదో ప్లేస్ చెప్పాడు. సో అది అడ్రస్ చూసుకోవాలి, రేపు మార్నింగ్ ఉంది. అండ్ ఇప్పుడు ఏంటి అంటే నాకు ఇక్కడ నా వెనకాల అది ఏపీ ఉంది కదా, ఐ మీన్ నా బంక్ హీటర్, ఏసీ కానీ హీటర్ కానీ వచ్చేది. సో అది నైట్ నేను వచ్చినప్పుడు కుక్ చేసుకున్నప్పటి నుంచి ఎందుకు సడన్గా 5 minutes వస్తుంది, ఆఫ్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మాకు ఇక్కడ సమ్మర్, సో కొంచెం ఇక్కడ ఉన్న వెదర్కి అయితే మాకు జర వాసిపోతున్నాయి ఎండలు. సో అందుకే అది 5 minutesకి ఒకసారి స్టాప్ అవుతుంది. అండ్ నాకు ఏసీ అనేది వస్తలేదు. సో మా వాడు ఏమన్నాడంటే, రేపు మార్నింగ్ ఉంది కదా నీకు ట్రిప్, బండి అయితే తీసుకొని రా, ఇక్కడ చేయించుకో, ఇంకా ఈరోజు ఈవినింగ్ లోపల బండి అయితే చేస్తారు కదా. సో రమ్మన్నాడు. సో వెళ్తున్నాను. అండ్ మీకు ఇక్కడ నుంచి ఏమవుతుందో అంతా నేను చెప్తానే ఉంటాను. అండ్ యాడికి వెళ్ళాక కూడా చూపిస్తాను బండి చెల్లి. సో ఇంకేదైనా ఉంటే వీడియో చెక్అవుట్ అయ్యాను. అండ్ నైట్ ఇక్కడ ఏమైంది అంటే, నిన్న 2 days బ్యాక్ ఇక్కడ సైడ్ కొంచెం రెయిన్ ఎక్కువ పడి, అంటే ఏరియా అంతా కొంచెం ఫ్లడ్ టైప్, అంటే రోడ్ మీదకి వాటర్ రావడం అట్లా ఈ ఏరియాలో కొన్ని ప్లేసెస్ అట్లా ఉన్నాయంట. సో నైట్ నేను వచ్చేటప్పుడు నాకు చాలా ప్రాబ్లం అయింది. అంటే కొన్ని రోడ్స్ క్లోజ్ చేసి వాళ్ళు డీటవర్ పెట్టడం, అంటే డీటవర్ అంటే ఏం లేదు, ఇదే రూట్ మీరు జాయిన్ అవ్వాలంటే డైవర్షన్స్ అట్లా పెడతారు కదా. సో అట్లా సో నైట్ నాకు ఆల్మోస్ట్ నేను ఒక 1 hour లేటే పట్టింది నాకున్న జీపీఎస్ టైంకి దానికి. సో ఇప్పుడు మరి ఇప్పుడు కూడా ఇంకా ఓపెన్ చేయలే అనుకుంటా. సో చూడాలి, ఇంకా నైట్ వచ్చిన రూట్ వెళ్దామా అని ఆలోచిస్తున్నాను. అండ్ మీకు చూపిస్తాను ఆ రోడ్స్ కూడా ఎట్లుంటాయో. ఏం లేదు, ఇంకా జనాలు ఎవరు కనిపించారు మీకు రోడ్ల మీద. మొత్తం ఏదో ఒక అడవిలో పోతున్నట్టు చిన్న రూట్ లాగా ఉంటుంది. మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ చూపిస్తాను చూడండి, అక్కడ రోడ్ క్లోజ్ అని పెట్టేస్తారు చూసారా. సో అది అయ్యింది నైట్ నాకు కూడా ప్రాబ్లమ్. సో ఇంకేనంటే మీకు చూపిస్తాను ఇప్పుడు దారి. సో ఇప్పుడు చూడండి, ఇదే అక్కడ ముందు రోడ్ క్లోజ్ ఉంది. సో అది వీడియోది లేదు, వెనకాల వేరే కార్స్ వెయిట్ చేస్తున్నాయని. సో ఇట్లా ఐ మీన్ డైవర్షన్ పెడతారు. సో ఇంకా ఇదే రూట్లో ఇంకా స్ట్రైట్ ఇంకా పోతూనే ఉండాలి, జర హైవే మనకు కరెక్ట్ అయ్యేదాకా. ఇదంతా ఏం లేదు, జస్ట్ ఇక్కడ సైడ్ అంతా ఫార్మర్స్, లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా అదంతా మొక్కజొన్న, కార్న్ అదంతా. సో ఎక్కువ ఫార్మర్స్ ఉంటారు. మొత్తం ఇదంతా కంట్రీ సైడ్. జస్ట్ ఏం లేదు, పొలాలు కొనుక్కుంటారు, ఒక ఇల్లు లాగా చిన్న గరాజ్ లాగా అవి పెట్టుకుంటారు, 2-3 ఆవులు వేసుకుంటారు. సో సుకూన్గా బతుకుతారు, ఏ లొల్లి లేకుండా, అంటే జనాలు ఎక్కువ లేకుండా జర ప్రశాంతంగా బతుకుతారు. సో ఇదంతా మొత్తం అట్లే ఉంటుంది ఏరియా అంతా. అంతా ఊర్లలో ఏదో మట్టి రోడ్లు పోతున్నట్టుంది. మొత్తం వెనకాల అంతా పొగ ఈ మట్టి రోడ్డుకి. సో కొన్నిసార్లు తప్పదు, ఏం చేస్తాం, ఇంకా రోడ్ క్లోజ్ ఉన్నాక ఏడి కోనికి లేదు. ఇంకా ఇంతే, ఇంకా డీటోర్ వేసుకుని పోవాలి.
మట్టి రోడ్ పోయి కొంచెం ఒక చిన్న హైవే మీదకి వచ్చాను. సో ఇప్పుడు నేను ట్రక్స్ అన్ని ఇట్లనే ఫాలో అవుతున్నాయి. మీకు స్ట్రైట్ గా ట్రక్స్ వచ్చేటప్పుడు కనిపిస్తుంటాయి చూడండి. అండ్ ఒక 4 miles వెళ్తే నాకు ఇంకా కొంచెం పెద్ద హైవే వస్తుంది. సో అది జాయిన్ అయిపోతే ఇంకేం ప్రాబ్లం లేదు అక్కడ నుంచి. ఏం లేదు, ఇంకా ఈ అన్ని డ్రైవింగ్లో కామన్ మాకు. జస్ట్ ఓన్లీ బాధ ఏంది అంటే వెనకాల జర పెద్ద ట్రైలర్ కాబట్టి ఓన్లీ మేము ఏ గల్లీకి వెళ్ళి మేము అక్కడ స్టక్ అవ్వద్దని మ్యాక్సిమం మేము అదే ఒక్కటే మాకు భయం ఉంటుంది. ఏ రూట్లో అన్నా ఒక గల్లీకి పోయినామంటే ఈ ట్రైలర్ని తిప్పడం అంత ఈజీ కాదు. సో ఏంలే, ఇంకా దేవుడా అనుకుంటా ఇంకా మొక్కుకుంటా పోవడమే. సో ఇంకా మీకు ఇంకా మీకు అంత చూపించాల్సింది ఏం లేదు. గ్లాస్ అంతా నైట్ నుంచి చాలా డర్టీగా ఉంది. ఇది బగ్స్ ఇదంతా పెంట. సో అట్లా ఒకసారి ఇప్పుడు బండి ఇచ్చినప్పుడు వాషింగ్ కూడా చేయమని చెప్తాను. ఇంకా మీకు ట్రాన్స్పోర్ట్ దగ్గరికి వెళ్ళినాక తర్వాత ఏమవుతుందో మొత్తం మీకు చెప్తాను. సో వచ్చాను ఈ యార్డ్ దగ్గరికి అయితే. అండ్ నాతోటి ఒక ఎంటీ ట్రైలర్ తీసుకొచ్చాను కదా. సో ఆ ఎంటీ ట్రైలర్ డ్రాప్ చేసేసి ఆ లోపల రిపేర్ షాప్ దగ్గరికి వెళ్ళాలి బండి తీసుకొని. అండ్ సేమ్ ఏం లేదు, ఇంతకుముందు ట్రాన్స్పోర్ట్లో మీరు చూసినట్టే ఏముండదు. లోపల ఒక ఫామ్ టైప్ ఉంటుంది. మన బండి నెంబర్, మన కాంటాక్ట్ డీటెయిల్స్ రాసి, అంటే మనకి ఏం ప్రాబ్లం ఉందో అది అందులో మెన్షన్ చేస్తే ఇంకా మెకానిక్ గార్డ్ దగ్గరికి వెళ్ళి ఇంకా అడగాలి వాడికి ఆ ఫామ్ చూపించి. సో ఎప్పుడవుతుందో ఏమవుతుందో వాడు ఏమంటాడో. సో ఇప్పుడైతే ముందైతే ఇది డ్రాప్ చేసి వెళ్తాను.
అండ్ నేను ఓరియంటేషన్కి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి నన్ను హోటల్లో పెట్టారు కదా ఒక 1 డే వరకు. సో ఆ హోటల్ ఇదే, మీకు జూమ్ చేస్తాను. సో అక్కడ కనిపిస్తుంది కదా ఒకటి ఏమంటారు బ్రౌన్ కలర్ చిన్నది. సో అదే ఆ హోటల్. ఇక్కడ నుంచి నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు మనము. బండి ఇప్పుడే వాషింగ్ అయినట్టుంది, తల మెరిసిపోతుంది బండి మాత్రం. సో లోపల పోయి ఫిల్ చేసి ఇచ్చేసి వస్తాను. అండ్ మీకు చెప్తాను ఎంత ఇప్పుడు ఇస్తా అంటాడో మరి ఏమంటాడో. ఇదే ఫామ్ నేను మీకు చెప్పాను కదా. సో ఇందులో ఫిల్ చేసి ఇంకా మనము ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అందులో రాయాలి. రాసి ఆడికి ఇస్తే వాడు ఇంకా చెప్తాడు ఎప్పుడు రావాలో. ఇవన్నీ లైన్గా ఉన్నాయన్నీ అంటే సర్వీస్కి పెట్టినవి. అంటే ఏమైనా రిపేర్స్ ఉన్న వాళ్ళు, ఎవరన్నా ఇంటికి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ బండి పెట్టేసి వాళ్ళు వచ్చే లోపల రిపేర్ అన్నీ చేస్తారని ఇక్కడ పెట్టేసి వెళ్తారు. సో మన బండి కూడా ఇక్కడ పెట్టాను కదా. వాడు ఏమంటున్నాడు అంటే ఈరోజు అయితే కాదు అంటున్నాడు. సో ముందైతే ఒకసారి లోపలికి అయితే వెళ్ళొస్తాను. వాడిని ఇప్పటి వరకు నాకు మేనేజర్ నాకు ఉంటారు కదా. సో తన్ని ఇప్పటి వరకు నేను కూడా చూడలేదు. సో వెళ్ళి అట్లే వాడిని కలిసేసి ఇది కథ మళ్ళీ ఏమంటావు అని అడిగేసి సో చూద్దాము. సో మనవాడిని కలిసి వచ్చిన నా డిస్పాచ్ నాకు మేనేజర్ ఎవడైతే ఉన్నాడో సో మనవాడు నాకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చిండు. రేపటిదాకా ఏం అవసరం లేదు వెయిట్ చేసేది, నీకు వేరే ట్రక్ ఇస్తాను, వేరే ట్రక్కి షిఫ్ట్గా అన్నాడు. జస్ట్ నీ బండిలో ఏమేమి సామాన్ ఉందో నా సామాన్ ఏదైతే ఉందో జస్ట్ ఆ ట్రక్లోకి షిఫ్ట్ చేసుకో అన్నాడు. సో సేమ్ అదే కలర్ అదే బండి, బట్ జస్ట్ బయట నుంచి చూపిస్తా, ఇంకా లోపలంతా సేమే. మీరు ఇంతకుముందు చూసిందా ఈ బండి చూపించాను కదా, సేమ్ అంతే ఉంటుంది. బండి నెంబర్ అయితే ఇచ్చాడు 81350 అన్నాడు. సో ఇక్కడ ఎక్కడుందో చూద్దాము అండ్ మీకు బయట నుంచి చూపిస్తాను. ఏముంటుంది అదే బండి. సో నాకు ఇక్కడ నచ్చింది ఏంటి అంటే వీళ్ళు టైం వేస్ట్ చేయట్లేదు, ఖాళీగా ఉంచట్లేదు. జస్ట్ యూ షుడ్ కీప్ ఆన్ వర్కింగ్ అన్నట్టు. ఇంకా నీకు లోడ్ ఇస్తూనే ఉంటా. నాకు మళ్ళీ రేపు మార్నింగ్ లోడ్ ఉంది. సో అట్లా మిమ్మల్ని ఖాళీగా ఉంచకుండా బట్ మీకు లోడ్ ఇస్తూ ఉన్నారు. సో అది నచ్చింది. సో ఇదే బండి అండ్ గీతలు అయితే ఏం లేవు. ఈడ జర్ర స్టిక్కర్ దగ్గర ఏదో కొంచెం గీత ఉంది, అది లైట్. ఇంకా టైర్స్ ఎట్లున్నాయో తెలియదు, మరి టైర్లు అయితే చూడాలి. ఆ టైర్లు అయితే అన్నీ బాగానే ఉన్నాయి కొత్తగానే. సో బ్యాక్ సైడ్ మామూలుగా నేను పెట్టుకోనికి అది లోడ్ రాడ్స్ అవి కూడా వాళ్ళే పెట్టేస్తారు ఆల్రెడీ. సో ఇప్పుడు ఏం లేదు, జస్ట్ బండి జస్ట్ స్విచ్ చేసుకోవడమే.
ఇంకా నా సామాన్ అంతా పెట్టేసుకుంటాను. సో ఆ సామాన్ అయితే షిఫ్ట్ చేసుకున్నాను. అండ్ నేను వదిలేసిన బండి ఇక్కడ నా సైడ్కే పెట్టేస్తాను. ఇంకా నాకు రేపు మార్నింగ్ ఉంది ట్రిప్. రేపు మార్నింగ్ 7 o'clock ఉంది ట్రిప్. ఇక్కడ నుంచే నా ఫస్ట్ ట్రిప్ స్టార్ట్ చేశాను కదా, టైసన్ ఫుడ్స్ అని మీకు చూపించలేకపోయాను అన్నాను కదా. సో అక్కడి నుంచే ఉంది పికప్. అండ్ టెక్సాస్కి వెళ్తున్నాను. అండ్ టెక్సాస్లో అది మీరు చూసిందే ఆ ప్లేస్, మీకు ఫస్ట్ ట్రిప్కి చూపించినప్పుడు చూసిందే. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా అంటే ఫ్రిడ్జ్ అంతా నాది ఎలానో ఖాళీ అయింది. ఇక్కడ దగ్గరలో వాల్మార్ట్ ఉంది. సో వాల్మార్ట్ వెళ్ళి కొంచెం ఏదైనా వెజిటేబుల్స్ ఇంకా ఏదైనా మీట్ తీసుకుందామని వెళ్తున్నాను. ఎలానో ఇక్కడ ట్రాన్స్పోర్ట్ దగ్గరలోనే ఉన్నాను కదా. సో ఇప్పుడు తీసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పడేస్తే ఇంకా నాకు ఒక 2 weeks 3 weeks వరకు నాకు పెద్ద ప్రాబ్లం ఉండదు. వాల్మార్ట్కి వెళ్ళి ఇంకా జల్దీనే వచ్చేస్తా. ఆడ పెద్ద కొనేది కూడా ఏం లేదు, జస్ట్ చిన్న చిన్న గ్రోసరీ తీసుకొని వచ్చేస్తాను. ఇంకా మీకు అక్కడికి వెళ్ళాక ఒక చిన్న క్లిప్ తీస్తాను. అండ్ ఈ బండి వచ్చేసి ఆ బండి ఇందాక నేను వదిలేసిన బండి కన్నా ఇంకా ఎక్కువనే తిరిగింది. సో ఏదైతే ఏముంది మనకి పని అవుతుంది చాలు. అయిపోయింది ఈ సామాన్ కొనడం. అయితే మీట్ ఏం తీసుకోలేదు, ఎందుకో మీట్ చూడంగానే ఏం తినటమో తర్వాత చూద్దాంలే అనిపించింది. ఇంకా జస్ట్ మామూలు కొత్తిమీర చిన్న చిన్నవి తీసుకున్నాను, జర వాటర్ అండ్ ఇది బట్టల డిటర్జెంట్ అది ఒకటి తీసుకున్నాను. ట్రక్ స్టాప్లో యూజ్ చేసుకోనికి అది అయిపోయింది నా దగ్గర ఉన్నది. సో ఇంకెళ్ళి ఇంకా ఏం లేదు, నిన్నటి కొంచెం కర్రీ ఉంది, సో అది జస్ట్ వేడి చేసుకుని తినేయడమే. ఇంకా రేపు మార్నింగ్ ట్రిప్కి వెళ్ళాలి. సో నేను అందరికి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అందరికి గుడ్ నైట్.